మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినాన్ని చూడటానికి ఆయన కృప చూపించాడండి. అందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడి ఆదరణకరమైన వాగ్దానం మరి మొదటి జామున మనకి ఇస్తున్నాడంటే అది ఆయన యొక్క ప్రణాళిక అనమాట అండి. మరి ఆయన ప్రణాళికలో మనం ఉన్నామా లేదా అన్నది మనం గ్రహించుకోవాలి. మనం ఎప్పుడు కూడా వాగ్దానాల కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడు మరి వాగ్దానం నెరవేర్పు రావట్లేదని నిరుత్సాహపడకూడదు, బాధపడకూడదు. ధైర్యంగా వాగ్దానం ఎత్తుపట్టుకొని ప్రార్థన చేసినప్పుడు మరి ఆ వాగ్దానం నీ పక్షంగా దేవుడు స్థిరపరుస్తాడనమాట అండి. మరి నువ్వు ఎక్కడున్నప్పటికీ మరి ఏ బలహీనతలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ సమస్యల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ గాఢాంధకార లోయలో ఉన్నప్పటికీ అక్కడ కూడా మొరపెట్టినా సరే మరి దేవుడు ఆ ప్రార్థన కూడా నేను ఆలకించి నీకు ఆపదల నుంచి విడిపిస్తానని మాట ఇస్తున్నాడు అనమాట అండి. మరి ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానం మరి మనము చదువుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన ఆశీర్వాదాలు మన మీద, మన బిడ్డలపైన, కుటుంబ సభ్యులపైన, అందరిపైన ఉండాలని మనం కోరుకోవాలండి. మరి ఒక దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించాడు కదండి. మరి ఆ దినము చూడలేక ఎంతోమంది గతించిపోయారు. కానీ మనకైతే దేవుడు సజీవంగా నిలబెట్టాడు. అందుకు ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుందామండి. మరి ఈ వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మరి దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మరి మెండుగా నీకు, నీ కుటుంబ సభ్యులకి, మనందరికీ దేవుడు అనుగ్రహిస్తాడనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం దినమంతా నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకోవాలండి. అలా కోరుకుని మరి ప్రార్థన చేసుకుని మన జీవిత పనులు మొదలు పెట్టుకోవాలని అంటే మరి అలా మొదలు పెట్టుకుని ప్రార్థనతో మొదలు పెట్టాలి, ప్రార్థనతోనే ముగించాలి. అలా చేసినట్లయితే నువ్వు ఎంతగానో దేవునికి ఇష్టడుగాను, నీ పట్ల ఎంతగానో దేవుని ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉండాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.